వైసీపీ అధినేత జగన్ ఇవాళ కూడా అనంతపురం జిల్లాలో పర్యటిస్తారు. రైతు భరోసా యాత్రలో భాగంగా అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఓదారుస్తారు. నిన్న జగన్ యాడికి పర్యటన ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. సీఎం చంద్రబాబును తీవ్ర పదజాలంతో దూషించడంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. పోటాపోటీల నినాదాలతో వైసీపీ నేతలు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. గుంటూరులో వైఎస్ జగన్ దిష్టిబొమ్మకు నిప్పు పెడుతుండగా టీడీపీ కార్పొరేటర్కు మంటలు అందుకున్నాయి. తీవ్ర గాయాల పాలైన అతన్ని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన చంద్రబాబు ఆసుపత్రికి వచ్చి ఆ కార్యకర్తను పరామర్శించారు. ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగులు అమరావతికి తరలి వెళ్లడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఇవాళ కీలక సమావేశం జరగనుంది. జూన్ 27 డెడ్ లైన్ లోపు అమరావతికి వెళ్లడం సాధ్యం కాదని ప్రభుత్వ ఉద్యోగులు చెబుతున్నారు. నిన్న అమరావతికి వెళ్లేందుకు ఉన్న ఇబ్బందులపై చర్చించేందుకు సమావేశమయ్యారు. ఉద్యోగ సంఘాలతో సంబంధం లేకుండా ఎంప్లాయీస్ మొత్తం సమావేశానికి ప్లకార్డులతో వచ్చారు. ఇప్పటికిప్పుడు అమరావతికి పొమ్మంటే ఎలా అంటూ ప్రశ్నలు సంధించారు. వీటినే ఇవాళ సీఎస్కు చెప్పబోతున్నారు. తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బృందం ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్ర మంత్రి ఉమాభారతిని కలిసి నదీ జలాల విషయంలో ఏపీ వైఖరి, కృష్ణా బోర్డు తీరుపై ఫిర్యాదు చేయనున్నారు. ప్రాజెక్టుల వారీగా వాటాలు తేలాకే నదీ జలాల పంపిణీపై కృష్ణా బోర్డుకు నియంత్రణ అప్పగించాలని డిమాండ్ చేయనున్నారు. ఎంపీలు నర్సయ్య గౌడ్, బాల్కా సుమన్, బీబీ పాటిల్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, మరికొందరు అధికారులు హస్తన వెళ్తున్నారు. సాయంత్రం 6 గంటలకు కేంద్ర మంత్రి ఉమాభారతిని హరీష్ బృందం కలుస్తోంది. కృష్ణా, గోదావరి జిల్లాలపై ఏపీ అసత్య ప్రచారం చేస్తోందన్న విషయాన్ని ఆమెకు వివరిస్తారు. ఇదే విషయాన్ని కృష్ణా బోర్డుకు కూడా కంప్లైంట్ చేస్తారు. అవసరమైతే ప్రధాని మోడీని కూడా కలవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించేందుకు పార్లమెంటరీ స్థాయి సంఘం ఇవాళ హైదరాబాద్ కు రానుంది. ఎంపీ హుకుం సింగ్ అధ్యక్షతన ఏర్పడిన బృందంలో 17 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. మాదాపూర్లోని ఓ హోటల్లో తెలంగాణ ఇరిగేషన్ ఉన్నతాధికారులతో పార్లమెంటు సభ్యుల బృందం వివిధ అంశాలపై లోతుగా చర్చించనుంది. సాగునీటి పారుదల ప్రయోజనాల పథకం కింద చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిని ఈ బృందం సమీక్షిస్తోంది. రాజ్యసభకు ఆంధ్రప్రదేశ్లో 4, తెలంగాణలో 2 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఏపీలో 4 ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ ప్రకటించారు. ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థులు సురేష్ ప్రభు, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి అధికారిక ధృవీకరణ పత్రాలు అందుకున్నారు. తెలంగాణ నుంచి ఏకగ్రీవంగా కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డీఎస్లు ఎన్నికయ్యారు. ఈదురు గాలిలో భారీ వర్షం మరోసారి హైదరాబాద్ ను భయపెట్టాయి. మధ్యాహ్నం వరకు ఎండతో అల్లాడిన నగరంలో సాయంత్రానికి వాతావరణం మారిపోయింది. రాత్రి 7 గంటల తర్వాత ఒక్కసారిగా కుండపోత వాన పడింది. నగరంలోని ఉప్పల్, తర్నాక, పంజగుట్ట, అమీర్పేట్, జూబ్లీహిల్స్, మాదాపూర్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, మాసప్ ట్యాంక్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్ టీఆర్ఎస్ భవన్ వద్ద ట్రాన్స్ఫార్మర్ పేలింది. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా నగరంలో అక్కడక్కడా చేతుకూలాయి. పలుచోట్ల ఫ్లెక్సీలు విరిగిపోయాయి. ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. నైరుతి రుతుపవనాల రాకపై స్పష్టత వచ్చేసింది. భారత వాతావరణ శాఖ ప్రకటించినట్టుగానే వారం ఆలస్యంగా దేశంలోకి ప్రవేశిస్తున్నాయి. ఆలస్యంగా వచ్చిన వాయువ్య, దక్షిణ భారతదేశంలో సాధారణ వర్షపాతానికి మించి వర్షాలు ఇవ్వనున్నాయి. ఈ నెల 6 లేదా 7వ తేదీన కేరళ తీరాన్ని తాగుతాయని ఐఎండీ ప్రకటించింది. అక్కడికొచ్చిన 5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు వస్తాయి. 11 లేదా 12 తేదీల్లో నైరుతి తొలకరి జల్లులు పలకరిస్తాయని అంచనా వేస్తున్నారు. అనంతరం తెలంగాణలో ప్రవేశిస్తాయని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డిపై వేటు వేయాలని కోరుతూ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు ఓయూ జేఏసీ నేతలు. హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఓయూకు వచ్చిన రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో చెప్పుకొచ్చారు. ఓవైపు పోటీ పరీక్షలకు విద్యార్థులు ప్రిపేర్ అవుతుంటే ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో నకిలీ బంగారం కేసు వెలుగు చూసింది. సంతోష్ నగర్ లోని బంగారం షాపుకు వచ్చిన కస్టమర్ తన దగ్గర గొలుసు ఉందని అది ఎక్స్చేంజ్ చేసుకోవాలని చెప్పాడు. దీంతో తన షాపులోని వ్యక్తులు చెక్ చేశారు. అప్పుడు బంగారంగానే తేలింది. సదరు వ్యక్తి గొలుసు ఎక్స్చేంజ్ చేసుకుని వెళ్లాక మరోసారి చెక్ చేస్తే నకిలీదని తేలింది. దీంతో బిత్తరపోయిన యజమాని మోసపోయానని గుర్తించారు. మోసగాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ వనస్థలీపురంలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఇంటి బయట ఆడుకుంటున్న 7 ఏళ్ల చిన్నారి రోహిత్ను తీవ్రంగా గాయపరిచింది. బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు తల్లిదండ్రులు.
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం తానంచెర్ల వద్ద ఓ ఆటో కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు, ఒకరు గాయపడ్డారు. మృతులను నల్గొండ జిల్లా కోదాడ మండలం తమ్మర వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఖమ్మం జిల్లా పైనంపల్లిలోని దర్గా దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు ప్రకాశం జిల్లాలో మరోసారి స్వల్పంగా భూమి కనిపించింది. ప్రకాశం జిల్లా పామూరు మండలం బొట్లగూడూరు అయ్యవారిపల్లిలో భూ ప్రకంపనలతో జనాలు భయాందోళనకు గురయ్యారు. నెల్లూరు జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. గత 6 నెలల్లో సుమారు 12 సార్లు భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఉన్నట్టుండి భూమి కంపించడంతో ఇళ్లలోని జనాలు రోడ్ల మీదకు పరుగులు తీశారు. ప్రధాని మోడీ 5 దేశాల పర్యటనలో బిజీగా గడపనున్నారు. తొలుత ఆయన ఇవాళ ఆఫ్ఘనిస్తాన్కు వెళ్తారు. భారత నిధులతో నిర్మించిన సల్మా డ్యామ్ ను ప్రారంభిస్తారు. రేపు ఖతార్లో పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. అదే రోజు సాయంత్రం ప్రధాని స్విట్జర్లాండ్ చేరుకుంటారు. నల్లధనాన్ని వెనక్కు తెచ్చే అంశంపై ఆ దేశ అధినాయకత్వంతో కీలక చర్చలు జరుపుతారు. 6వ తేదీన ప్రధాని వాషింగ్టన్ వెళ్తారు. 7న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సమావేశమవుతారు. 8న మెక్సికోకు వెళ్తారు. అదే రోజు రాత్రి ప్రధాని భారత్ కు తిరుగు పయనమవుతారు. చైనాకు భారత్ అతిపెద్ద షాక్ ఇచ్చింది. వియత్నాంకు సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్షిపణి అమ్మనుంది. దీనికి సంబంధించి అన్ని చర్చలు ముగిశాయి. తమకు బ్రహ్మోస్ క్షిపణి అమ్మాలని 5 ఏళ్ల నుంచి వియత్నాం అడుగుతోంది. అయితే చైనాకు భయపడిన యూపీఏ సర్కార్ అమ్మడంపై ఎటు తేల్చుకోలేదు. అయితే మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చాక చైనాను దారిలోకి తెచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. మోడీ సర్కార్ నిర్ణయంపై డ్రాగన్ దేశం కన్నెర చేసింది. భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్కు అన్ని రకాలుగా సహకరిస్తున్న చైనాకు మోడీ సర్కార్ నిర్ణయం మింగుడు పడడం లేదు. సూపర్సానిక్ బ్రహ్మోస్ క్షిపణి అమ్మడం ద్వారా రక్షణ ఉత్పత్తుల ఎగుమతి ప్రారంభించిన ఘనత మోడీ సర్కార్కు దక్కనుంది. భారత్, రష్యా సంయుక్తంగా తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణి బరువు 3000 కేజీలు. అణ్వస్త్రాలను మోసుకెళ్లగల ఈ క్షిపణి 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఉగ్రవాదంపై ఆందోళన వ్యక్తం చేశారు భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ. కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని తమ పాలసీగా మార్చుకుంటున్నాయని, టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్నాయని ఆరోపించారు. తీవ్రవాదం అంతమవ్వాలంటే అంతర్జాతీయ కృషి అవసరమని అన్నారు. భారత ప్రపంచం అనే అంశంపై అన్సారీ ట్యునీషియాలో ప్రసంగించారు. ఐక్యరాజ్య సమితిలో సంస్కరణల కోసం తాము ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నామని, మానవీయతను చాటుకోవడంతో భారత్ ఎప్పుడూ ముందే ఉంటుందన్నారు అన్సారీ. మొరాకో పర్యటన తర్వాత ట్యునీషియా వెళ్లి ఆ దేశంలో పలు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య మరోసారి చిక్కుల్లో పడ్డారు. బెంగళూరు టర్ఫ్ క్లబ్ బీటీసీ స్టెవార్డ్షిప్ కు తన స్నేహితుడు వివేకానందను నామినేట్ చేయడంతో రగడ మొదలైంది. వివేకానంద గతంలో సిద్దరామయ్యకు 1.3 కోట్ల రూపాయల రుణం ఇచ్చారు. ఈ అప్పకు ప్రతిఫలంగా వివేకానందను సిద్దరామయ్య బెంగళూరు టర్ఫ్ క్లబ్ బీటీసీ స్టెవార్డ్షిప్ కు నామినేట్ చేశారని భాస్కరన్ అనే కార్యకర్త బయటపెట్టాడు. అయితే బెంగళూరు టర్ఫ్ క్లబ్ బీటీసీ స్టెవార్డ్షిప్ కు నామినేట్ చేయడంతో అక్రమాలు జరిగాయని వచ్చిన ఆరోపణలు వివేకానంద తోసుకొచ్చారు. ఈ విషయంతో పాటు మరో ముఖ్యమైన విషయాన్ని భాస్కరన్ గవర్నర్ దృష్టికి తెచ్చారు. 2014-15లో లోకాయుక్తకు సమర్పించిన సీఎం ఈ అప్పు గురించి వెల్లడించలేదని భాస్కరన్ వాదిస్తున్నారు. దీంతో సిద్దరామయ్య పీకలోతు కష్టాలు పడ్డారు. రాజస్థాన్లో 6 జిల్లాల్లో రెసిడెంట్ డాక్టర్స్ సమ్మె చేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్త పరీక్షా విధానానికి వ్యతిరేకంగా ఈ నిరసనకు దిగారు 4000 మంది వైద్యులు. పేదలకు వైద్యం అందించే 6 మేజర్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరిపిన ప్రయోజనం లేకుండా పోయింది. ముఖ్యంగా ఆసుపత్రి వార్డుల్లోని రోగుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రెసిడెంట్ డాక్టర్స్ సమ్మె కారణంగా చాలా శస్త్రచికిత్సలు వాయిదా పడుతున్నాయి. తమిళనాడు కృష్ణనగరి హొజూర్ మధ్యలో మేలమాలై వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 17 మంది చనిపోయారు, 39 మంది గాయపడ్డారు. ప్రయాణికులతో కిక్కిరిసి వెళ్తోన్న ప్రైవేటు బస్సు ఓ లారీని 2 కార్లను ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. యూపీ మథురలో జరిగిన హింసాత్మక ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది. పార్కును ఆక్రమించిన వారిని ఖాళీ చేయించే క్రమంలో జరిగిన ఘర్షణలో
2 పోలీసు అధికారులతో పాటు 24 మంది చనిపోయారు. సమస్యను పరిష్కరించడంలో సమాజ్వాదీ పార్టీ విఫలమైందని బీజేపీ ఆరోపించింది. మరోపక్క ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఈ ఘటనపై విచారణకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆందోళనకారుల వద్ద తుపాకులు ఎలా ఉన్నాయో అంతుపట్టడం లేదని ప్రకటించారు. హింసాత్మక ఘటనకు సంబంధించి 250 మందిని అదుపులోకి తీసుకున్నారు. మధురలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీగా పోలీసులను మోహరించారు. ముంబై ఎయిర్పోర్ట్ లో ఎయిర్ ఇండియా విమానాన్ని 8 గంటలు నిలిపివేశారు. ముంబై నుంచి హైదరాబాద్ మీదుగా జెడ్డా వెళ్లాల్సిన విమానం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరాలి. అయితే రాత్రి 11 గంటలైనా కదలేదు. ఆలస్యానికి కారణం చెప్పకుండా ఎయిర్ ఇండియా సిబ్బంది కౌంటర్ మూసివేసి వెళ్లిపోయారు. దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తీవ్ర నిరసనల తర్వాత ప్రయాణికులను విమానంలోకి అనుమతించారు. అయితే అందులో ఏసీ పనిచేయకపోవడం, విమానం బయలుదేరకపోవడంతో మరోసారి ప్రయాణికులు మండిపడ్డారు. బ్రిటన్ యూరోపియన్ యూనియన్ లో ఉండాలా వద్దా అనే అంశంపై ఈ నెల 23న రెఫరెండం జరగనుంది. బ్రిటన్ EU నుంచి వెళ్లిపోవాలని బ్రెక్సిట్ అంటున్నారు. దేశంలో కొన్ని వర్గాలు యూరోపియన్ యూనియన్ తో కలిసి ఉండాలని నిర్ణయించగా మరికొన్ని వర్గాలు EUతో కలిసి ఉండాలని నిర్ణయించారు. దీంతో బ్రిటన్ లో రెఫరెండం నిర్వహిస్తున్నారు. శరణార్థులకు ఆశ్రయం ఇస్తున్న దేశాలకు సహాయం అందించాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశారు టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్. కెన్యా పర్యటనలో ఉన్న ఆయన నైరోబీలో కెన్యా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కెన్యాతో ఆర్థిక, వాణిజ్య సంబంధాల బలోపేతమే టార్గెట్ గా ఆ దేశంలో పర్యటించారు ఎర్డోగాన్. సొమాలియా నుంచి వచ్చే శరణార్థుల పట్ల తాము మానవత్వంతో స్పందిస్తున్నామని చెప్పారు. అయితే దురదృష్టవశాత్తు ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలు తమకు ఎలాంటి సహకారం ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శరణార్థులను ఆదుకోవడం ప్రపంచ కర్తవ్యమని చెప్పారు ఎర్డోగాన్. ఖార్ అడవిలో 7 ఏళ్ల పిల్లాడు చుట్టూ క్రూర మృగాలు విద్రోహంలో నిద్రాహారం లేకుండా 7 రోజులు. వాటి జాడి కోసం 200 మంది సాయుధాల వేట. పిల్లలు అల్లరి చేస్తే తల్లిదండ్రులు తిడతారు లేదా కొడతారు. కానీ క్రూర మృగాలు తిరిగి అడవిలో వదిలేశారు. 7 రోజుల పాటు ఖార్ అడవిలో దిక్కు మొక్కు లేకుండా తిరిగిన 7 ఏళ్ల బాలుని ఎట్టకేలకు ప్రాణాలతో కనిపెట్టగలిగారు. జపాన్ హోక్కైదోలో దీవికి చెందిన యమతో తనూక అల్లరి శృతిమించిపోయింది. భరించలేక అతనికి బుద్ధి చెప్పేందుకు అడవిలో వదిలేశారు తల్లిదండ్రులు. 7 రోజుల అనంతరం ఓ పాడుబడ్డ ఇంట్లో ఆర్మీ జవానుకు దొరికాడు యమ. చిన్న చిన్న శిక్షలైతే వేయొచ్చు, కానీ మరీ ఇలా అడవిలో వదిలేసిన తల్లిదండ్రులపై విమర్శల వర్షం కురుస్తోంది. సిరియాలోని అలెప్పో నగరం వారం రోజులుగా బాంబుల మోతలతో దద్దరిల్లుతోంది. మంటలు ఎక్కడికక్కడ ఎగిసిపడుతున్నాయి. ఎటు చూసినా విధ్వంసమే. ప్రతి చోట విరిగిపడిన శిథిలాలే కనిపిస్తున్నాయి. ఈ వారంలో ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో 28 మంది అమాయక పౌరులు చనిపోయారు. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ల అధీనంలో ఉన్న ఫలూజా నగరంపై ఇరాకీ దళాలు క్రమంగా పట్టు బిగుస్తున్నాయి. నగరాన్ని చుట్టుముట్టిన ఇరాకీ సేనలు ఐఎస్ మిలిటెంట్లతో హోరాహోరీగా తలపడుతున్నాయి. ఐసిస్ చేతుల్లో బందీలుగా ఉన్న ఫలూజా నగర వాసులను ఒక్కొక్కరిగా రక్షిస్తున్నారు. పూర్తిగా మిలిటెంట్లు లేకుండా చేయాలి అనేది వారి లక్ష్యం. ఇప్పటికే దాదాపు ఇరాకీ నేతలు ఉగ్రమూకలపై విజయం సాధించాయని చెప్పాలి. సంతానంలో సెంచరీ కొడతానంటున్నారు పాకిస్తాన్ కు చెందిన సర్దార్ జాన్ మొహమ్మద్ ఖిలీ. 100 మంది పిల్లలను కనడమే అతని టార్గెట్ అట. అత్యధిక సంతానం పొందడం మతపరంగా పవిత్ర కార్యంగా భావించే 46 ఏళ్ల సర్దార్ ఇప్పుడు 4వ పెళ్లి చేసుకునేందుకు అన్వేషణ ప్రారంభించాడు. ఇప్పటికే అతడికి 35 మంది పిల్లలున్నారు. గంపెడు సంతానంతో సంతోషంగా గడుపుతున్నానని మెడికల్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న సర్దార్ చెప్తున్నాడు. ఎంతమంది పిల్లలు ఉన్న వాళ్ల పేర్లు ఎప్పుడో గానీ మర్చిపోడట. 3 భార్యలతో 35 మంది పిల్లలు కలిసిమెలిసి ఉంటారని వెల్లడించాడు. అయితే సర్దార్ 4వ పెళ్లి ప్రయత్నాలను అతడి 3 భార్యలు సమర్థించడం విశేషం. ఉత్తర యూరోప్లోని బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్ లలో కుండపోత వానలు కురుస్తున్నాయి. దీంతో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ గుండా ప్రవహించే సీన్ నది ప్రమాద స్థాయిలో ఉప్పొంగుతోంది.
సాధారణ స్థాయి కంటే సుమారు 6 మీటర్ల ఎత్తులో నది ప్రవహిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఫ్రాన్స్ లో నదులు పొంగి ప్రవహిస్తుండటంతో అనేక చారిత్రాత్మక కట్టడాలు ప్రమాదంలో పడ్డాయి. ముఖ్యంగా ప్యారిస్ లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత లౌరీ ఆర్సీ మ్యూజియంలను మూసివేస్తున్నట్టు ఫ్రెంచ్ అధికారులు ప్రకటించారు. ఆ మ్యూజియాల్లో ఉన్న కళాఖండాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్యారిస్ లో హై అలర్ట్ కొనసాగుతోంది. వారం నుంచి ఏకదాటిగా కురుస్తున్న వర్షాలు మరింత భీకరంగా మారాయి. ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో ఇప్పటి వరకు 11 మంది మరణించారు. వేలాది మంది నిరాశులయ్యారు. మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే సూచనలు రావడంతో ఆయా యూరోప్ దేశాలు అప్రమత్తమయ్యాయి. సుమారు 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సీన్ నది ప్రవాహ స్థాయి ఈ వారాంతంలో మరింత పెరుగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. బెల్జియం, పోలాండ్ దేశాల్లోనూ వర్షాల వల్ల అనేక ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జోర్డాన్ గ్రేట్ అరబ్ తిరుగుబాటు జరిగి 100 ఏళ్లైన సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు చేశారు. కింగ్ అబ్దుల్లా నేతృత్వంలో సైన్యం సాగించిన తిరుగుబాటును గ్రేట్ అరబ్ రివోల్ట్ గా ప్రవహిస్తారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో దేశ చరిత్రలో ఇదో అద్భుత పోరాటంగా ప్రసిద్ధికెక్కింది. ఈ ఉద్యమం ముగిసి 100 ఏళ్లైన సందర్భంగా దేశం ప్రత్యేక కార్యక్రమాలు చేసింది. ఇస్లామిక్ మిలిటెంట్ల దాడులు నశించాలని బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో 3,000 మంది సూఫీలు ప్రత్యేక ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి 30,000 మంది సూఫీలు హాజరయ్యారు. ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. కొంతకాలం ఇస్లామిక్ తీవ్రవాదులు సూఫీలను టార్గెట్ చేస్తూ మారణ హోమాన్ని సృష్టిస్తున్నారు. ఇప్పటికే చాలా మందిని చంపేశారు. దీంతో దాడులు ఆపేయాలని ఇలా ప్రత్యేక ప్రార్థనలు చేశారు సూఫీలు. వరల్డ్ రాక్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సింగర్ ప్రిన్స్ మరణంపై ఓ ప్రకటన విడుదలైంది. ప్రమాదవశాత్తు పెయిన్ కిల్లర్ మోతాదుకు మించి తీసుకోవడంతో చనిపోయాడని మిడ్ వెస్ట్ మెడికల్ ఎగ్జామ్ రిపోర్ట్ తేల్చి చెప్పింది. క్యాన్సర్ చికిత్సలో వాడే ఫెంటనల్ మత్తుమందు కంటే ప్రిన్స్ మింగిన పెయిన్ కిల్లర్ అత్యంత శక్తివంతమైంది. అయితే అతనికి ఆ మందు ఎలా దొరికింది, ఎక్కడ కొన్నాడు, ఎందుకు మింగాల్సి వచ్చింది, ఇలాంటి విషయాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మల్టీ టాలెంటెడ్ ప్రిన్స్ 1978లో సింగర్ గా పరిచయమై ప్రపంచవ్యాప్తంగా రాక్ మ్యూజిక్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నారు. దాదాపు 30కి పైగా ఆల్బమ్స్ లను ఉరుతలోగించి సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. దీంతో పాటు ఆయన కొన్ని హాలీవుడ్ సినిమాలలో కూడా నటించారు. అర్జెంటీనా ఫుట్బాల్ సూపర్ స్టార్ మెస్సీ పన్ను ఎగవేత కేసు చివరికి వచ్చేసింది. వచ్చే వారం తుది తీర్పు వెల్లడయ్యే అవకాశం ఉంది. స్పెయిన్ సెన్సేషన్ సృష్టిస్తున్న ఈ కేసులో బార్సిలోనా కోర్టుకు హాజరయ్యారు లియోనల్ మెస్సీ, అతని తండ్రి జోర్జ్. $4.6 మిలియన్ పన్ను ఎగవేత కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిద్దరూ సంపదను దాచిపెట్టడం కోసం బెల్జియం, ఉరుగ్వే దేశాలను వాడుకున్నారు. మెస్సీకి చెందిన ఆర్థిక వ్యవహారాలు అతని తండ్రి జోర్జ్ చూసుకున్నారు. ఈ కేసులో ఏం జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టెన్నిస్ స్టార్ సెరీనా విలియమ్స్, నోవాక్ జోకోవిచ్ మరో రికార్డుకు చేరువయ్యారు. ఇంకొక విజయం సాధిస్తే ఈ ఇద్దరు చరిత్ర పుటలెక్కనున్నారు. ఫ్రెంచ్ ఓపెన్ లో స్టెఫీ గ్రాఫ్ పేరిట ఉన్న రికార్డును సెరీనా సమన్ చేస్తుందా? వరుసగా 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను నెగ్గిన క్రీడాకారుడిగా జోకోవిచ్ గుర్తింపు పొందుతాడా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో ఫైనల్ కు దూసుకెళ్లింది సెరీనా విలియమ్స్. సెమీఫైనల్లో నెదర్లాండ్స్ కి చెందిన కికీ బెర్టెన్స్ ను ఓడించి కెరీర్ లో 27వసారి గ్రాండ్ స్లామ్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇవాళ జరిగే ఫైనల్లో డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగుతున్న సెరీనా స్పెయిన్ కి చెందిన 4వ సీడ్ గార్బిన్ ముగురుజాతో అమీతుమీ తేల్చుకుంటుంది. ఈసారి సెరీనా టైటిల్ నిలబెట్టుకుంటే ఓపెన్ సెకండ్ లో అత్యధికంగా 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో స్టెఫీ గ్రాఫ్ పేరిట ఉన్న రికార్డును సమన్ చేస్తుంది. ఇప్పటి వరకు 21 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన సెరీనా 5 సార్లు రన్నర్ అప్ గా నిలిచింది. ఇక ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో ఈసారి కొత్త ఛాంపియన్ అవతరించనున్నాడు. ఒక సెమీఫైనల్స్ లో జోకోవిచ్ డొమినిక్ పై అలవోకగా నెగ్గాడు. మరో సెమీఫైనల్లో ఆండీ ముర్రే డిఫెండింగ్ ఛాంపియన్ వావ్రింకాను బోల్తా కొట్టించాడు. రేపు జరిగే ఫైనల్లో ముర్రే, జోకోవిచ్ తలపడతారు.
ముర్రేకిది తొలి ఫ్రెంచ్ ఫైనల్ కాగా జోకోవిచ్ కు 4ది. గతంలో ఫైనల్ కు చేరిన 3 సార్లు జోకోవిచ్ కు ఓటమి ఎదురైంది. ఈసారి జోకోవిచ్ గెలిస్తే కెరీర్ స్లామ్ ఘనతను పూర్తి చేసుకుని 8వ క్రీడాకారుడిగా నిలుస్తాడు. అంతేకాకుండా 1969లో రాడ్ లేవర్ తర్వాత వరుసగా 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్ గా గుర్తింపు పొందుతాడు. దేశంలోని అతిపెద్ద కిడ్స్ కార్నివల్ 2016 షో హైదరాబాద్ లో ఘనంగా జరుగుతోంది. మరో 3 రోజుల పాటు జరిగే ఈ షోలో 100 స్టాల్స్ ఏర్పాటు చేశారు. పిల్లల్ని పూర్తిగా అట్రాక్ట్ చేసే విధంగా కార్నివల్ రూపొందించారు నిర్వాహకులు. డిఫరెంట్ క్లాత్స్, టాయ్స్, యాక్సెసరీస్, గ్యాడ్జెట్స్, లిజనింగ్ ప్రొడక్ట్స్ తో పాటు వివిధ రకాలైన ఆటలను ఏర్పాటు చేశారు. Review and recession coming up live show. Namaste.